నమస్తే ఈనాటి వార్తలకు స్వాగతం. ఈనాటి వార్తలోని ముఖ్యాంశాలు. ఉమ్మడి పశ్చిమ తూర్పు గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ విడుదల. మీడియా సమావేశంలో షెడ్యూల్ వెల్లడించిన ఎన్నికల రిటర్నింగ్ అధికారి జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి. మహాత్మా గాంధీజీ కలలు కన్న సమాజాన్ని నెలకొల్పేందుకు ప్రతి ఒక్కరూ పూనుకోవాలి. గాంధీజీ వర్ధంతి వేడుకల్లో టీడీపీ పట్టణ అధ్యక్షులు రావురి కృష్ణ పిలుపు. ప్రభుత్వ ఆసుపత్రిలోని సెవీ ప్రోగ్రాంను గుండె సంబంధిత వ్యాధిగ్రస్తులు వినియోగించుకోవాలి. జంగారెడ్డిగూడెం ఏరియా ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ బేబీ కమల విజ్ఞప్తి. 100% ఉత్తీర్ణత సాధించే దిశగా 10వ తరగతి విద్యార్థులకు తర్ఫీదిస్తున్నాం. మండల విద్యాశాఖ అధికారి రాముడు వెల్లడి. ఉమ్మడి పశ్చిమ తూర్పు గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు ఫిబ్రవరి 3వ తేదీన నోటిఫికేషన్ జారీ చేయడం జరుగుతుందని ఎన్నికల రిటర్నింగ్ అధికారి జిల్లా కలెక్టర్ కె వెట్రిసెల్వి తెలిపారు. ఏలూరులోని జిల్లా కలెక్టరేట్లో జరిగిన మీడియా సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ను వివరించారు. నామినేషన్ల తుది తేదీ వరకు అర్హత కలిగిన వారు ఓటు హక్కు నమోదు చేసుకోవచ్చన్నారు. ప్రతి ఒక్కరూ నిబంధనలు పాటిస్తూ ఈ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగేందుకు సహకరించాలని కలెక్టర్ వెట్రిసెల్వి కోరారు. మనకి ఈ రోజు బైనల్ ఎలక్షన్ టు ద లెజిస్లేటివ్ కౌన్సిల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్లో ఈస్ట్ వెస్ట్ గోదావరి గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యుయెన్సీకి ఈరోజు మనకు షెడ్యూల్ రిలీజ్ చేయడం జరిగింది. మన షెడ్యూల్ని నేను రీడౌట్ చేస్తాను. ఇష్యూ ఆఫ్ నోటిఫికేషన్ February 3rd, 2025. లాస్ట్ డేట్ ఆఫ్ మేకింగ్ నామినేషన్స్ February 10, 2025. Scrutiny of nominations 11th February. Last date for withdrawal of candidature 13th February. Date of poll 27 to February 27th. Hours of polling 8 AM to 4 PM. Counting of votes మనం March 3rd చేస్తాము. Date before which election shall be completed is March 8th. సో ఈ షెడ్యూల్ని ఇప్పుడు రిలీజ్ చేయడం జరిగింది. టుడే నుంచి మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ కూడా ఈ రోజు నుంచి అమలుకు వస్తున్నాయి. సో మనకు ఈ ఈస్ట్ వెస్ట్ గోదావరి సంబంధించిన ఆర్ఓ కలెక్టర్ ఏలూరుని మనకు నోటిఫికేషన్ వచ్చింది. సో మనమే ఆర్ఓగా ఈ ఎలక్షన్ చేస్తాము. టోటల్ నెంబర్ ఆఫ్ పోలింగ్ స్టేషన్ ఇస్ 440. Total number of graduate electors in the constituency 3,15,261 electors మన దగ్గర ఉన్నారు. సో మనకు మొత్తం 6 జిల్లాలు కవర్ అవుతాయి. దీంట్లో ఏలూరు, వెస్ట్ గోదావరి, ఈస్ట్ గోదావరి, అల్లూరి సీతారామరాజు డిస్ట్రిక్ట్, కోనసీమ అండ్ కాకినాడ, ఈ 6 డిస్ట్రిక్ట్లు దీంట్లో వస్తుంది. సో టోటల్గా మనకు 440 పోలింగ్ స్టేషన్స్, 1,83,734 మేల్ ఎలక్టర్స్ ఇప్పుడు దాకా రిజిస్టర్ అయి ఉన్నారు. 1,31,507 ఫీమేల్ ఎలక్టర్స్ ఇప్పుడు దాకా రిజిస్టర్ అయి ఉన్నారు. థర్డ్ జెండర్ 20 మెంబర్స్ రిజిస్టర్ అయి ఉన్నారు. టోటల్గా మనకు రిజిస్టర్ అయిన వాళ్ళు 3,15,261. సో ఈ రోజు నుంచి మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ మొదలైంది కాబట్టి ఐ రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ టు కైండ్లీ కోఆపరేట్ అండ్ హెల్ప్ us to make it a free and fair elections. థ్యాంక్ యూ. ఇక్కడికే చేస్తాం, మనమే కౌంటింగ్ చేస్తాం. No, that we will notify in course of time will declare. కానీ ఇప్పుడు దాకా ఆర్ఓ ఏలూరు కాదు. సో దిస్ టైం ఆర్ఓ ఏలూరుని కలెక్టర్ ఏలూరుని ఆర్ఓగా నోటిఫై చేసి ఉన్నారు కాబట్టి ఎలక్షన్ అన్ని చోట్ల చేసేసి మనకి ఇక్కడికే వస్తుంది. కౌంటింగ్ కూడా మనమే ఈ జిల్లాలోనే చేస్తాం. నామినేషన్ ఇక్కడే చేస్తాము, స్క్రూట్ని ఇక్కడే చేస్తాము, ఇక్కడే పబ్లిష్ చేస్తాము, ఇక్కడికే ఎలక్షన్ అన్ని చోట్ల జరుగుతుంది. కౌంటింగ్ కూడా మనం ఈ జిల్లాలోనే చేస్తాం. ఇంకా మనం చేయలేము, అది చేయము. So we will get clarity from the respective department and accordingly we'll go ahead. సో యాజ్ యూజువల్ మనకు మొన్న చెప్పినట్టు మనం నేషనల్ ఓటర్స్ డేలో కూడా చెప్పినట్టే 1915 చెప్పేసి ఒక నంబర్ ఉంది, ఓటర్ హెల్ప్ లైన్ నంబర్ ఉంది. అది కాకుండా ఆన్లైన్ NBSP పోర్టల్లో కూడా మీరు రిజిస్టర్ చేసుకోవచ్చు. ఇంకా ఎవరైనా గ్రాడ్యుయేట్స్ మిస్ అయి ఉంటే దయచేసి అప్లై చేసుకోండి, ఇంకా టైం ఉంది. సో లాస్ట్ డేట్ ఆఫ్ నామినేషన్ వరకు మనం ఎలక్టర్స్ని తీసుకోవచ్చు కాబట్టి అలాంటి ఏమైనా మిస్సింగ్ కేసెస్ ఉంది ఇంకా రిజిస్టర్ చేసుకోవాలంటే ద పోర్టల్ ఇస్ స్టిల్ ఓపెన్. సో దయచేసి అప్లై చేసుకోండి. రెండోది, ఇప్పుడు నేను చదివిన ఓటర్స్లో ఎవరైనా ఇన్ఎలిజిబుల్ ఉంటే కూడా మా దృష్టికి తీసుకురండి. ఎలాంటి వైలేషన్స్ ఉంటే కూడా మా దృష్టికి తీసుకురండి. ఇమ్మీడియట్గా అది ఎంక్వైరీ చేసేసి నెసెసరీ యాక్షన్ తీసుకుంటాం. సత్యమే ఆయుధంగా అహింస మార్గంలో పోరాడి భారతీయులకు స్వేచ్ఛ స్వతంత్రాలు అందించిన వ్యక్తి జాతిపిత మహాత్మా గాంధీ అని టీడీపీ పట్టణ అధ్యక్షులు రావురి కృష్ణ పేర్కొన్నారు. జంగారెడ్డిగూడెం పట్టణంలో మహాత్మా గాంధీ వర్ధంతిని రావురి కృష్ణ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.
టీడీపీ పట్టణ కార్యాలయంలో గాంధీజీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం వాసవి కన్యక పరమేశ్వరి అమ్మవారి ఆలయం వద్ద ఉన్న గాంధీజీ విగ్రహానికి పూలమాల వేశారు. ఈ సందర్భంగా రావురి కృష్ణ మాట్లాడుతూ స్వాతంత్ర ఉద్యమంలో గాంధీజీ పోషించిన పాత్రను వివరించారు. ప్రతి ఒక్కరు సత్యం, అహింస మార్గాల్ని ఎంచుకుని గాంధీజీ కలలుగన్న సమాజాన్ని నెలకొల్పేందుకు కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్లు నంబూరి రామచంద్రరాజు, కరుటూరి రమాదేవి, నాయకులు పరిమి సత్తిపండు, తూటికుంట రాము, మహంకాళి రాంబాబు, అల్లూరి రామకృష్ణ, బొబ్బరి రాజుపాల్, పాతూరి అంబేద్కర్, చేను ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. మరి ఈరోజు జంగారెడ్డిగూడెం పట్టణ టీడీపీ కార్యాలయంలో జాతిపిత మహాత్మా గాంధీ గారి వర్ధంతి కార్యక్రమాన్ని జరుపుకుంటున్నాం. మరి ఆయన మన దేశం గురించి ప్రాణత్యాగం చేసినటువంటి వ్యక్తి. మరి సూర్యుడు అస్తమించినటువంటి బ్రిటిష్ పరిపాలనలో మరి ఆయన పోరాడి ఈ బ్రిటిష్ వారి సరిపట్టడంలో ముఖ్య పాత్ర పోషించినటువంటి వ్యక్తి మన జాతిపిత మహాత్మా గాంధీ గారు. మరి ఆయన ప్రాణత్యాగమే కాకుండా ఆయనతో పాటు ఎంతోమంది పోరాడి ప్రాణత్యాగం చేశారు. మరి వాళ్ళందరికీ కూడా ఈ వర్ధంతి సందర్భంగా శ్రద్ధాంజలి ప్రకటిస్తూ మరి ఆయన ఆత్మ శాంతించాలని చెప్పి ఈ సందర్భంగా కోట నాయకులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్న అందరికీ కూడా ధన్యవాదాలు. గుండె సంబంధిత వ్యాధిగ్రస్తుల కోసం ప్రభుత్వ ఆదేశాలను అనుసరిస్తూ జంగారెడ్డిగూడెం ఏరియా ప్రభుత్వ ఆసుపత్రిలో సెమీ ప్రోగ్రాం నిర్వహిస్తూ ఉన్నట్లు ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ బేబీ కమల తెలిపారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని ఏరియా ప్రభుత్వ ఆసుపత్రిలో ఆమె మీడియాతో మాట్లాడారు. సెమీ ప్రోగ్రాం యొక్క ముఖ్య ఉద్దేశాన్ని వివరించారు. గుండె సంబంధిత వ్యాధిగ్రస్తులకు గుండె నొప్పి వచ్చినప్పుడు సెమీ ప్రోగ్రాం ద్వారా చికిత్స అందించడం జరుగుతుందన్నారు. బాధితుడికి సెమీ రూమ్లో ఈసీజీ తీసి పిన్నమనేని సిద్ధార్థ మెడికల్ ఆసుపత్రికి ఆన్లైన్ ద్వారా ఆ రిపోర్టును పంపించి అక్కడ వైద్యుల సూచన మేరకు ఇక్కడ చికిత్స అందిస్తామన్నారు. అంతేకాకుండా పరిస్థితి తీవ్రతరమైతే సుమారు 40,000 రూపాయల విలువగల టెనిక్టిలేస్ ఇంజెక్షన్ను బాధితుడికి ఉచితంగా ఇచ్చి మెరుగైన చికిత్స కోసం అంబులెన్స్లో విజయవాడకు తరలిస్తామన్నారు. గత ఏప్రిల్లో ఈ కార్యక్రమం ప్రారంభమైందని అప్పటి నుండి ఇప్పటి వరకు సుమారు 150 మందికి పరీక్షలు నిర్వహించి 10 మందికి ఈ ఇంజెక్షన్ అందించామన్నారు. కావున గుండె సంబంధిత వ్యాధిగ్రస్తులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూపరింటెండెంట్ డాక్టర్ బేబీ కమల కోరారు. జంగారెడ్డిగూడెం గవర్నమెంట్ హాస్పిటల్ ఏరియా హాస్పిటల్లో మనకి ఇక్కడ కార్డియాక్ పేషెంట్స్కి గురించి కొంత ట్రీట్మెంట్ జరుగుతుంది. కొన్ని గవర్నమెంట్ ప్రభుత్వం వారు స్టెమీ ప్రోగ్రామ్ అని అది లాంచ్ చేసి ఆ ప్రోగ్రాం ద్వారా కార్డియాక్ ప్రాబ్లంతో ఉన్న వాళ్ళకి ఇమీడియట్గా వాళ్ళకి ఇంజెక్షన్ చేసి హయ్యర్ కార్డియాక్ సర్జరీస్ చేసే కార్డియాక్ సెంటర్స్కి పంపించేంత వరకు వాళ్ళు స్టేబుల్గా ఉండటానికి కావలసిన సౌకర్యాన్ని ఏర్పాటు చేయడానికి మన హాస్పిటల్లో స్టెమీ ప్రోగ్రామ్ అని లాంచ్ చేశారు. ప్రోగ్రామ్ దాదాపుగా లాస్ట్ ఇయర్ ఏప్రిల్ నుంచి స్టార్ట్ అయ్యింది. ఎవరికైనా చెస్ట్ పెయిన్తో, హార్ట్ ప్రాబ్లంతో కనుక అంటే అలా సఫర్ అవుతూ ఉన్నవాళ్ళు, ఆల్రెడీ హార్ట్ ప్రాబ్లం ఉండి ట్రీట్మెంట్ తీసుకున్న వాళ్ళు మళ్ళీ అటువంటి అటాక్ వస్తే ఇమీడియట్గా హాస్పిటల్కి వస్తే వాళ్ళకి పరీక్ష చేసి ఈసీజీ తీయటం జరుగుతుంది. ఆ ఈసీజీని స్టెమీ రూమ్లో చేసి ఆ ఈసీజీని మనము విజయవాడలో ఉన్న సిద్ధార్థ మెడికల్ కాలేజీలో ఉన్న కార్డియాలజీ ప్రొఫెసర్స్కి ఆన్లైన్లో పంపించడం జరుగుతుంది. వాళ్ళు ఆ ఈసీజీని స్టడీ చేసి అది పర్వాలేదా లేకపోతే ఇమీడియట్గా ఇంజెక్షన్ ఇచ్చి హయ్యర్ సెంటర్కి రిఫర్ చేయాలా అనే సలహాని ఆన్లైన్ ద్వారా ఇమీడియట్గా మనకి అందిస్తారు. ఆ పేషెంట్ రియల్ ప్రాబ్లంతో ఉండి మయోకార్డియల్ ఇన్ఫాక్షన్ అంటే గుండెకి సంబంధించిన బ్లడ్ సప్లైలో ప్రాబ్లం ఉంది అని ఐడెంటిఫై చేస్తే ఆ పేషెంట్కి మన దగ్గర టెనిక్టప్లాజ్ అనే ఇంజెక్షన్ ఉంది. 40 mg ఇంజెక్షన్ ఇమీడియట్గా వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. అది దాదాపుగా 35,000 నుంచి 40,000 కాస్ట్లో ఉంటుంది అన్నమాట. 40,000 వాల్యూ చేసే ఇంజెక్షన్ వాళ్ళకి అందించి ఇమీడియట్గా అంబులెన్స్లో హయ్యర్ సెంటర్కి అంటే కార్డియాక్ సెంటర్కి విజయవాడ పంపించడం జరుగుతుంది. అక్కడ వరకు వెళ్ళేంత వరకు ఈ ఇంజెక్షన్ వలన ఆ హార్ట్ పనిచేయడంలో ఆ కంటిన్యూటీ ఉంటుంది అన్నమాట. ట్రీట్మెంట్ అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఆ కేసుని హ్యాండ్ ఓవర్ చేసుకుని ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. ఇప్పటి వరకు గత సంవత్సరం ఏప్రిల్ నుంచి ఇప్పటి వరకు దాదాపుగా 150 మంది పేషెంట్లని స్టెమీ ప్రోగ్రాంలో ఎగ్జామిన్ చేసి వాళ్ళల్లో 10 మందికి మన దగ్గర ఇంజెక్షన్స్ ఇచ్చి హయ్యర్ సెంటర్కి పంపించడం జరిగింది. వాళ్ళల్లో దాదాపుగా 7 పేషెంట్లు సర్వైవ్ అయ్యారు. ఈ ఇంజెక్షన్ మన దగ్గర అందుకుని సేఫ్గా కార్డియాక్ సెంటర్కి వెళ్ళి అక్కడ ఫర్దర్ ట్రీట్మెంట్ తీసుకుని వాళ్ళు బెటర్ లైఫ్ లీడ్ చేయడానికి ఈ మన గవర్నమెంట్ హాస్పిటల్ ద్వారా గవర్నమెంట్ వారు అందించిన ఈ స్టెమీ ప్రోగ్రాం ద్వారా వాళ్ళు సర్వైవ్ అయ్యారు.
అలాగే ఇక్కడ ఎవరైనా కూడా పరిసర ప్రాంతాల్లో కార్డియాక్ ప్రాబ్లమ్స్తో ఎవరైనా బాధపడుతున్నా, సడన్గా చెస్ట్ పెయిన్ వచ్చి బాధపడుతున్న వాళ్ళు బయట లేట్ చేయకుండా హాస్పిటల్కి వస్తే వాళ్ళకి ఈసీజీ తీసి ఆన్లైన్లో కార్డియాలజిస్టులతో మాట్లాడి వాళ్ళకి తగిన వైద్యం ఇక్కడ అందించి, ఒకవేళ హైయర్ సెంటర్లో వాళ్ళకి ఫర్దర్ ట్రీట్మెంట్ ఇవ్వాల్సిన అవసరత ఉంటే కనుక అక్కడికి రిఫర్ చేయడం జరుగుతుంది. ఈ ఏడాది 10వ తరగతి పబ్లిక్ పరీక్షల్లో విద్యార్థులు 100% ఉత్తీర్ణత సాధించే విధంగా తర్ఫీదు ఇస్తున్నామని జంగారెడ్డిగూడెం మండల విద్యాశాఖ అధికారి బి రాముడు తెలిపారు. 10వ తరగతి పబ్లిక్ పరీక్షలు సమీపిస్తున్న నేపథ్యంలో ఎంఈఓ రాముడు మీడియాతో మాట్లాడారు. మార్చి 17వ తేదీ నుండి 30వ తేదీ వరకు 10వ తరగతి పబ్లిక్ పరీక్షలు జరగనున్నాయన్నారు. మండలంలో సుమారు 3,000 మంది విద్యార్థులు ఈ పరీక్షలు రాయనున్నట్లు తెలిపారు. వీరి కోసం 8 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఇప్పటికే ప్రభుత్వ పాఠశాలలో 100 రోజుల స్టడీ యాక్షన్ ప్లాన్ అమలు చేశామన్నారు. సిడి గ్రేడ్ విద్యార్థుల కోసం విజయకేతనం పేరుతో ప్రత్యేక స్టడీ మెటీరియల్ అందించామన్నారు. 100% ఉత్తీర్ణత సాధించే దిశగా తాము తర్ఫీదు ఇచ్చామన్నారు. కాబట్టి విద్యార్థులు కష్టపడి చదివి పరీక్షల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచి మెరుగైన ఫలితాలను సాధించాలని ఎంఈఓ రాముడు ఆకాంక్షించారు. మరి ఈ విద్యా సంవత్సరంలో 2024-25 విద్యా సంవత్సరం సంబంధించి 10వ తరగతి విద్యార్థులకు ఆల్రెడీ ఎగ్జామినేషన్ టైం టేబుల్ మార్చి 17 నుంచి 30 వరకు ఎగ్జామ్స్ జరుగుతాయని అనౌన్స్ చేయడం కూడా జరిగింది. దానికి అనుగుణంగా విద్యార్థులందరూ ప్రిపేర్ అవుతున్నారని భావిస్తున్నాం. మరి మండలంలోని మొత్తం విద్యార్థులు ప్రైవేటు గవర్నమెంట్ పాఠశాలకు సంబంధించి మొత్తం 3,000 మంది విద్యార్థులు పరీక్షలు రాయబోతున్నారు. అట్లాగే మరి జంగారెడ్డిగూడెం మండలంలోని 8 సెంటర్లు మరి ఎగ్జామినేషన్ సంబంధించి కూడా మరి అలాట్ చేయడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్క విద్యార్థి మరి విద్యా సంవత్సరం అంతట్లోనూ మరి కష్టపడి చదివారు. అట్లాగే మరి వాళ్ళు అందరూ కూడా పాస్ అవ్వాల్సిన బాధ్యతలు కూడా ఉన్నాయి. దానికి గాను మరి గవర్నమెంట్ ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకి 100 రోజులు కార్యక్రమం స్టడీ ప్లాన్ యాక్షన్ ప్లాన్ కూడా నిర్వహించడం జరిగింది. ఆల్రెడీ సంక్రాంతి సెలవులకు ముందుగానే ఈ ప్లాన్ ఇంప్లిమెంటేషన్ జరుగుతూ ఉంది. దానికి తోడు సిడి గ్రేడ్ పిల్లలకి ప్రత్యేకంగా మరి విజయకేతనం అనేది మరి జిల్లా స్థాయిలో నుంచి తయారు చేసి ప్రతి స్టూడెంట్ కూడా ఇవ్వడం జరిగింది. కాబట్టి దాని ముఖ్య ఉద్దేశం ఏంటంటే సిడి గ్రేడ్లో ఉన్న పిల్లలు కూడా కంపల్సరీగా పాస్ అవ్వడానికి అనువుగా ఉండే సులభ పద్ధతిలో తయారు చేసిన మెటీరియల్ అది. వాటన్నిటిని కూడా చదువుకొని ప్రతి విద్యార్థి మరి పాస్ అవ్వాలని, మరి విద్యా సంవత్సరంలో ఈ మండలంకి సంబంధించి ప్రతి పాఠశాలకు కూడా 100% ఉత్తీర్ణత సాధించేటట్టుగా మరి ఉపాధ్యాయులు, ప్రధాన ఉపాధ్యాయులు అట్లాగే 100 డేస్ యాక్షన్ ప్లాన్ కూడా ఇంప్లిమెంట్ చేస్తూ ప్రతి ఒక్కరు కూడా ఉత్తీర్ణత చెంది మరి తదుపరి ఉన్నత తరగతుల్లోకి జాయిన్ అయ్యేటట్టుగా ప్లాన్ ఆఫ్ యాక్షన్ చేయవలసిందిగా ప్రతి ఒక్కరికి తెలియపరుస్తూ మరి విద్యార్థులకి ఆల్ ద బెస్ట్ తెలియపరుస్తూ. రవి అస్తమించిన బ్రిటిష్ సామ్రాజ్య పాలన నుండి అహింస అనే ఆయుధంతో దేశానికి స్వాతంత్ర్యం తీసుకొచ్చిన జాతిపిత మహాత్మా గాంధీ జీవితం పలువురికి స్ఫూర్తిదాయకమని ఆంధ్రప్రదేశ్ ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షులు చిన్ని రామ సత్యనారాయణ తెలిపారు. జంగారెడ్డిగూడెం పట్టణంలో మహాత్మా గాంధీ వర్ధంతిని ఆర్యవైశ్యులు ఘనంగా నిర్వహించారు. వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయం వద్ద ఉన్న గాంధీజీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న చిన్ని రామ సత్యనారాయణ మాట్లాడారు. స్వాతంత్ర్య పోరాటంలో జాతిపిత మహాత్మా గాంధీ కీలక పాత్ర పోషించారని తెలిపారు. ఆయన చేసిన పోరాటంతోనే నేడు ప్రజలంతా స్వేచ్ఛాయుత జీవితాన్ని అనుభవిస్తున్నారన్నారు. ప్రతి ఒక్కరూ గాంధీజీ కలలుగన్న స్వరాజ్యాన్ని నిర్మించేందుకు పూనుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో బలరాం, రాంబాబు, వందనపు వెంకటేశ్వరరావు, టీఏ తారకం, దుబ్బగుంట్ల బాపిరాజు, గూళ్లపూడి శ్రీనివాసరావు, ఇమ్మడి బాలభాస్కర్, కొదుమూరి శేఖరం, మహంకాళి మధు తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు ఒక చిన్న విరామం తీసుకుందాం, చూస్తూనే ఉండండి. 1992 నుండి నమ్మకమైన 916 గోల్డ్ డైమండ్ జ్యువెలరీ షోరూమ్ శెట్టి జ్యువెలరీస్. అదే క్వాలిటీ, అదే నమ్మకం మన శెట్టి జ్యువెలర్స్, జంగారెడ్డిగూడెం. బ్రహ్మాండమైన సరికొత్త నగలతో మెరిసిపోండి.
ఆకర్షించే అద్భుత డిజైన్స్, నూతనమైన వెరైటీస్ తో మీ అభిమానాన్ని పొందిన సంస్థ శెట్టి జ్యువెలర్స్. మీకు మరెక్కడా దొరకని అద్భుతమైన డిజైన్స్, వెరైటీస్ మా వద్ద లభిస్తాయి. బెస్ట్ క్వాలిటీ, పర్ఫెక్ట్ ఫినిషింగ్ తో తయారు చేసి అందించడం మా లక్ష్యం. మార్కెట్లో అందరికంటే తక్కువగా బంగారం రేటు, తరుగు, మజూరీ. 916 కేడిఎం హాల్మార్క్ బంగారు ఆభరణాలు, సర్టిఫైడ్ వజ్రాలు, అద్భుతమైన కలెక్షన్. సందర్శించండి 916 గోల్డెన్ డైమండ్స్ జ్యువెలరీ షాప్, శెట్టి జ్యువెలర్స్, మెయిన్ రోడ్, గంగానమ్మ గుడి దగ్గర, జంగారెడ్డిగూడెం. తిరిగి మరల వార్తల్లోకి స్వాగతం. ఆదివాసుల ఆత్మగౌరవం పెంచే విధంగా వాసవి కన్యక పరమేశ్వరి అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవాన్ని ప్రభుత్వం అధికారికంగా ప్రకటించడం తమకెంతో సంతోషంగా ఉందని వాసవి జాగృతి ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ తిరువేది వేణుగోపాల్ తెలిపారు. ఈ సందర్భంగా ఎన్డీఏ కూటమి ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుతున్నామన్నారు. జంగారెడ్డిగూడెం పట్టణంలో వాసవి జాగృతి క్లబ్ ఆధ్వర్యంలో జాతిపిత మహాత్మా గాంధీ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని వాసవి కన్యక పరమేశ్వరి అమ్మవారి ఆలయం వద్ద ఉన్న మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న వేణుగోపాల్ మాట్లాడారు. స్వాతంత్ర్య ఉద్యమంలో జాతిపిత మహాత్మా గాంధీ పాత్రను గుర్తు చేసుకున్నారు. అదేవిధంగా ఈ నెల 31వ తేదీన పెనుగొండలోని వాసవి మాత ఆలయానికి రానున్న ముఖ్యమంత్రి చంద్రబాబుకు కృతజ్ఞత తెలిపారు. ఈ కార్యక్రమంలో క్లబ్ జంగారెడ్డిగూడెం అధ్యక్షులు దార శ్రీనివాస్, ట్రెజరర్ చిట్లూరి గిరిధర్, కల్లూరి మురళీకృష్ణ, కిషోర్, శేఖరం తదితరులు పాల్గొన్నారు. జాతిపిత మహాత్మా గాంధీ గారి వర్ధంతి సందర్భంగా వాసవి జాగృతి ఇంటర్నేషనల్ తరఫున ఉన్నటువంటి క్లబ్లో వాసవి జాగృతి క్లబ్ జంగారెడ్డిగూడెం వారి ఆధ్వర్యంలో ఈరోజు మహాత్మా గాంధీ గారు, పరశురామ గారి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించడం జరిగింది. ఈ కార్యక్రమానికి వాసవి జాగృతి ఇంటర్నేషనల్ సభ్యులు పాల్గొనడం జరిగింది. మరి అదేవిధంగా రేపు జనవరి 31వ తేదీ మాఘశుద్ధ విధియ ఆర్యవైశ్యుల ఆత్మగౌరవ నినాదంతో కాపాడటానికి శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారు ఆత్మార్పణ చేసుకున్నటువంటి రోజు కాబట్టి అటువంటి పవిత్రమైనటువంటి రోజుని మన కూటమి ప్రభుత్వం గౌరవనీయులు ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఒక మంచి జీవోని తీసుకొచ్చి ఆర్యవైశ్యులందరి యొక్క ఆత్మగౌరవాన్ని కాపాడటానికి అమ్మవారి యొక్క ఆత్మార్పణ దినోత్సవాన్ని అధికారికంగా ప్రభుత్వ లాంఛనంతో నిర్వహిస్తామని చెప్పని మరి ఇంత చక్కటి నిర్ణయాన్ని తీసుకొని ఆర్యవైశ్యుల యొక్క గౌరవాన్ని కాపాడినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, నారా లోకేష్ గారికి, మరి అదేవిధంగా రాష్ట్ర ఆర్యవైశ్య కార్పొరేషన్ కమిటీ చైర్మన్ డొండి రాకేష్ గారికి, వీరందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు వాసవి జాగృతి ఇంటర్నేషనల్ తరఫున తెలియజేసుకుంటూ మరి రేపు పెనుగొండలో శ్రీ వాసవి అమ్మవారికి ఆత్మార్పణ దినోత్సవం సందర్భంగా ప్రభుత్వ లాంఛనాలతో రాష్ట్ర ముఖ్యమంత్రి స్వయంగా వచ్చి వారి చేతుల మీదుగా పట్టు వస్త్రాలు అమ్మవారికి బహుకరించడం అనేది నిజంగా ఆర్యవైశ్యులందరూ కూడా గర్వించాల్సినటువంటి విషయం. కాబట్టి ఇంత మంచి కార్యక్రమాన్ని మరి ఆర్యవైశ్యులకి సపోర్ట్ అందించినటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, కూటమి ప్రభుత్వానికి మరొకసారి వాసవి జాగృతి ఇంటర్నేషనల్ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రముఖ పుణ్యక్షేత్రమైన ద్వారకా తిరుమల చిన్న వెంకన్న ఆలయంలోని ప్రోటోకాల్ కార్యాలయం, వైకుంఠం క్యూ కాంప్లెక్స్, ఇతర ముఖ్యమైన ప్రదేశాల్లో క్యూఆర్ కోడ్లను దేవస్థానం అధికారులు ఏర్పాటు చేశారు. రాష్ట్రంలోని ప్రధాన దేవాలయాలైన విజయవాడ, అన్నవరం, సింహాచలం, శ్రీశైలం, శ్రీకాళహస్తి, కాణిపాకం ఆలయాల్లో సైతం ఈ క్యూఆర్ కోడ్లను ఏర్పాటు చేసి ఆలయ దర్శనంపై అధికారులు సర్వే నిర్వహిస్తున్నారు. దర్శన అనంతరం తమ అభిప్రాయాన్ని దేవాదాయ శాఖకు తెలియజేయాలనుకునే భక్తులు గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసి అందులోని గూగుల్ లెన్స్ ఈ క్యూఆర్ కోడ్ను స్కాన్ చేయాలి. ఆ తర్వాత ఆలయ దర్శనంపై సర్వే పేరుతో ఒక ఫామ్ ఓపెన్ అవుతుంది. అందులో మీ దర్శనం యొక్క అనుభవం ఎలా ఉంది, బాగుందా లేదా, దేవాలయాల్లో మౌలిక వస్తువులు, తాగునీరు, వాష్రూమ్లు, వెయిటింగ్ ఏరియా, రవాణా సౌకర్యాలు, చెప్పులు పెట్టే స్థలంపై భక్తుల అభిప్రాయం, దర్శనం భావించిన సమయంలో జరిగిందా లేదా, ప్రసాదం తాజాగా రుచిగా ఉందా లేదా అనే అభిప్రాయాన్ని తెలిపి భక్తుడి పూర్తి వివరాల్ని అందులో తెలియజేసి సబ్మిట్ చేయాల్సి ఉంది. దేవాదాయ శాఖ తీసుకునే ఈ నిర్ణయం పట్ల పలువురు భక్తులు సంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ఈ విధానం ద్వారా దేవాలయాల్లో ఎదురవుతున్న సమస్యలు త్వరగా పరిష్కారం అవుతాయని భావిస్తున్నట్లు తెలుపుతున్నారు. పథకములకు
విరాళాలు చెల్లించదలిచిన భక్తులు తూర్పు గోపురం ఎదురుగా ఉన్న డొనేషన్ కౌంటర్ నందు చెల్లించి రసీదు పొందవలసినదిగా తెలియజేయడమైనది. కావున భక్తులు గమనించగలరు. గ్రామ దేవతల జాతర మహోత్సవానికి భీమడోలు గ్రామం ముస్తాబవుతుంది. 12 ఏళ్లకు ఒకసారి నిర్వహించే గ్రామ దేవతల జాతర ఫిబ్రవరి 7వ తేదీ నుండి మార్చి 9వ తేదీ వరకు నిర్వహించేందుకు కమిటీ సభ్యులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సందర్భంగా ఆలయ చైర్మన్ దత్తారి శ్రీనివాసరాజు మాట్లాడారు. తమ గ్రామ దేవతలైన శ్రీ గంగన్నమ్మ, మహాలక్ష్మమ్మ, మద్దిరావమ్మ, పోతురాజు బాబుల జాతరకు సంబంధించి అధికారుల సహకారంతో పటిష్టంగా ఏర్పాటు చేస్తున్నామన్నారు. దీనిలో భాగంగానే ఉంగుటూరు ఎమ్మెల్యే పచ్చమట్ల ధర్మరాజు సహకారంతో ప్రభుత్వ నిధులతో అప్రోచ్ సిమెంట్ రోడ్డును కూడా నిర్మిస్తున్నామన్నారు. ఇప్పటికే సంత మార్కెట్ వద్ద ఏర్పాటు చేసిన ఆర్చ్ ప్రజల్ని ఆకట్టుకుంటుందన్నారు. ఈ జాతరను అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు గాను ఏర్పాట్లు చేస్తున్నామని, కావున జాతర ప్రశాంత వాతావరణంలో జరిగేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. ఆడు మామూలుగా చూడండి, నేను ఎగ్జిబిషన్ పెడదామని చూసాం. భీమడోలు గ్రామ దేవతలు శ్రీ గంగానమ్మ, శ్రీ మహాలక్ష్మమ్మ, శ్రీ మద్దిరావమ్మ, పోతురాజు బాబుల మరి జాతర మహోత్సవాలు మా గ్రామ సంప్రదాయం ప్రకారం ప్రతి 12 సంవత్సరాలకి చాలా వైభవంగా నిర్వహిస్తాం. మరి ఈ సంవత్సరం ఫిబ్రవరి 7వ తారీఖు నుంచి మార్చి 9వ తారీఖు వరకు కూడా జాతర మహోత్సవాలు చాలా వైభవంగా నిర్వహిస్తున్నాం. మరి జాతర మహోత్సవాలకి మా గ్రామ ప్రజలందరూ కూడా మంచి సహాయ సహకారాలు అందించి విరాళాలు ఇచ్చి మమ్మల్ని ప్రోత్సహించారు. కాబట్టి మరి చందాలు ఇచ్చే దాతలందరూ కూడా మరి ఆలయ కమిటీ దగ్గరికి వచ్చి చందాలు ఇచ్చి మరి జాతర మహోత్సవంలో పాల్గొని ఈ జాతర మహోత్సవంలో మరి దిగ్విజయంగా పూర్తి చేయాలని ఆశిస్తున్నాం. ఆలయానికి ఉంగుటూరు ఎమ్మెల్యే పచ్చమట్ల ధర్మరాజు గారు అప్రోచ్ రోడ్డు 5 లక్షలతో సిమెంట్ రోడ్డు శాంక్షన్ చేశారు. వారికి కూడా ఆలయ కమిటీ తరఫున ధన్యవాదాలు చేస్తున్నాం. మరి ఈ 3 గుళ్ళకు కూడా మరి రంగులు వేసి సర్వసంగా తీర్చిదిద్దాం. కాబట్టి అందరూ కూడా గ్రామస్తులందరూ కూడా మా సహాయ సహకారాలను ఇచ్చారు. కాబట్టి వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఆర్థిక ఇబ్బందులు తట్టుకోలేక ఆత్మహత్యకు పాల్పడే ప్రయత్నం చేస్తున్న యువకుని పోలీసులు అడ్డుకొని అతని ప్రాణాన్ని కాపాడిన ఘటన ఏలూరులో చోటు చేసుకుంది. ఏలూరులోని నాగేంద్ర కాలనీకి చెందిన నర్రా గోపి అనే యువకుడు ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నాడు. దీనితో ఆత్మహత్య చేసుకునేందుకు పాత బస్టాండ్ సమీపంలోని రైల్వే ట్రాక్ వద్దకు వెళ్లాడు. ఇతన్ని గమనించిన స్థానికులు 112కు ఫోన్ చేసి సమాచారం అందించారు. దీంతో ఏలూరు 2 టౌన్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని నర్రా గోపి ఆత్మహత్య చేసుకోకుండా అడ్డుకుని పోలీస్ స్టేషన్కు తరలించారు. అతని వద్ద వివరాలు సేకరించి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. దీంతో 2 టౌన్ పోలీసులకు బాధిత కుటుంబ సభ్యులు కృతజ్ఞత తెలిపారు.
వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఉమ్మడి పశ్చిమ తూర్పు గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ విడుదల. మీడియా సమావేశంలో షెడ్యూల్ వెల్లడించిన ఎన్నికల రిటర్నింగ్ అధికారి జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి. మహాత్మా గాంధీజీ కలలు కన్న సమాజాన్ని నెలకొల్పేందుకు ప్రతి ఒక్కరూ పూనుకోవాలి. గాంధీజీ వర్ధంతి వేడుకల్లో టీడీపీ పట్టణ అధ్యక్షులు రావురి కృష్ణ పిలుపు. ప్రభుత్వ ఆసుపత్రిలోని సెమీ ప్రోగ్రాంను గుండె సంబంధిత వ్యాధిగ్రస్తులు వినియోగించుకోవాలి. జంగారెడ్డిగూడెం ఏరియా ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ బేబీ కమల విజ్ఞప్తి. 100% ఉత్తీర్ణత సాధించే దిశగా 10వ తరగతి విద్యార్థులకు తర్ఫీదిస్తున్నాం. మండల విద్యాశాఖ అధికారి రాముడు వెల్లడి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.